सलामी शस्त्र 1 2 3 1 2 3 1 1 2 3 1 कंधे शस्त्र 1 2 3 1 2 3 1 शॉट 1 2 3 1 सर सर సభలు కానీ ప్రతి వ్యక్తి కానీ ఎవరు ఎట్లా ఏ విధంగా ఉండాలనేది రాసుకొని 76 సంవత్సరాలు అయింది. కానీ కొన్ని ఇంకా ప్రతి ప్రజకు ఈ భారత పౌరునిగా ఏ రకమైన బాధ్యతలు నెరవేర్చాలి, ఏ విధమైన హక్కులు పొందాలనేది ఇంకా సమగ్రమైన అవగాహన సమాజంలో రాకపోవడం మనము బాధ్యత వహించాల్సింది. కాబట్టి పోలీసు అధికారులమైన మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు ఏ రకంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు మనం ప్రొవైడ్ చేయాలనో వాటి పరంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం చాలా ఎన్నో కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎన్నో లక్షల రూపాయలు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ప్రజలకు ధనమాన ప్రాణాల విషయంలో మనము నేరస్తులను కట్టడి చేసి వాళ్లకు రక్షణ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం రైట్ అనేది ఒక హక్కు అనేది చాలా సున్నితమైన అంశం. ప్రతి వ్యక్తికి మనం గౌరవాన్ని మనకే రకంగా అయితే గౌరవం ఇచ్చుకుంటామో ఆ రకమైన గౌరవాన్ని ప్రతి వ్యక్తికి ఇవ్వాలి. మాట పద్ధతి నడవడిక అన్నీ మనం ఒక పోలీస్ అధికారులు ఒక ఆదర్శ రీతిలో నడిస్తే బాగుంటుంది. చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. అదే రకంగా మంచి వాళ్ళు మన దగ్గర నుండి మంచి ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి. నిజంగా పోయిన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమ్యూనల్ విషయాలు కానీ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ విషయాలు కానీ పోలీస్ అధికారులు నిజంగా ఫ్యామిలీస్ను విడిచిపెట్టి తమ ఆఫీసులను విడిచిపెట్టి రోడ్ల మీద నేరస్తులు ఎక్కడున్నారనేది శోధించుకుంటా వాళ్ళు తమ ఉద్యోగాన్ని నెరవేర్చారు. అంతేకాకుండా ఏ సభలో కూడా అటు రాజకీయమే కానీ ఇటు మతపరమైనవి కానీ ఏ విషయంలో సభలు జరిగినా కానీ పోలీసులు నిరంతరం తమ యొక్క అవిరళ కృషిని సల్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వనపర్తిని రక్షించుకున్నాం మనం. సిమిలర్ వేలో ఈ సంవత్సరం కూడా అదే రకంగా రక్షించి రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుకుంటూ కొంతమంది అధికారులు విధి నిర్వహణ స్టార్ట్ చేస్తారు. కొంతమంది అధికారులు 4 గంటల వరకు 5 గంటల వరకు పనిచేసి ఇంటికి పోతున్న అధికారులను మనం రోజు మన వాట్సాప్ గ్రూపులలో చూస్తున్నాం. అంటే 24 గంటలు పోలీస్ వ్యవస్థ 365 రోజులు నిక్కచ్చిగా పనిచేసి వనపర్తిని ఒక ప్రొటెక్టెడ్ జిల్లాగా మనం తయారు చేసుకున్నాం. దీని ఇంకా నాణ్యత పెంచి దీనిలో రాజ్యాంగబద్ధమైన ఏవైతే రైట్స్ కానీ బాధ్యతల గురించి కానీ హక్కుల గురించి ఆయన చెప్పారో ఆ సున్నితత్వాన్ని మనం గ్రహించి ప్రజలందరితో మమేకమై పనిచేస్తామని కోరుకుంటున్నాం.